నమస్తే అండి. ఒక్కోసారి మంచి చెప్పకపోతే చెడు ఎదురైందంటారే, అలాగే అయిందండి నా పరిస్థితి కూడా. ఒకసారి మా ఫ్రెండ్ వైఫ్ వచ్చింది. అంతా రిటైర్డ్ ఎంప్లాయీస్, ఒకే కాలనీలో ఉంటాం. బాగా పరిచయస్తులు, ఫ్యామిలీ ఫ్రెండ్స్. వస్తూనే "అన్నయ్య గారు ఆయనకోసారి చెప్పండి, రోజు తాగుతున్నారు, వినడం లేదని" చెప్పింది. నాకెప్పుడు అలా కనపడలేదమ్మా. రోజు అంటే పగలు, రాత్రి తాగుతాడా అని అడిగా. లేదండి, రాత్రి పూట తాగుతారు. అదే హాఫ్, ఫుల్ తాగుతాడా ఏంటి? ఎంతసేపు తాగుతాడండి? ఏం లేదండి, అర్ధగంటే ఏదో చెప్తుంటారు. 90 ఎంఎల్ ఏదో అంటుంటారు గదా! అలా చెప్తుంటారండి. దానికేముందమ్మా, రిటైర్ అయినోళ్ళు ఓ 90 ఎంఎల్ డిన్నర్ టైమ్‌లో తాగి తినేసి పడుకోవడం అది సాధారణంగా జరిగేది గదా! అన్నా. అలా కాదు మరి తిడతాడా? పోనీ అల్లరి చేస్తాడా? గొడవ చేస్తాడా? అంటే అబ్బబ్బే! అదేం లేదండి, చాలా కామ్‌గా ఉంటారు. ఆహ్, టైం ప్రకారం ఒక అర్ధగంట జస్ట్ ఏసి తర్వాత టైం ప్రకారం తినేసి పెందలాడే పడుకుంటారు. మళ్ళీ ఉదయం లేస్తారు. ఆయన పనులు ఆయన చేసుకుంటుంటారు అని చెప్పింది. జాలేసింది పాపం. పాపం ఆమెకు టైం ఎలా పాస్ అవుతుందో అని. మరి నీకెలా అమ్మా టైం ఎలా పాస్ అవుతుందంటే, అయ్యో! భలేవాళ్ళండి, నాకసలు ఖాళీ ఉండదు అన్నయ్య గారు. నాకు రోజంతా టీవీ సీరియల్స్‌తో గడిచిపోతది. పొద్దున మొదలుపెడితే రాత్రి 11 వరకు ఆ సీరియల్సే ఉంటాయి. మధ్యాహ్నం గూడా పడుకోనండి. మధ్యాహ్నం గూడా సీరియల్స్ ఉంటాయి. ఆదివారం గూడా ప్రోగ్రామ్స్ ఉంటాయి. నిన్నటి నుంచి చాలా టెన్షన్‌లో ఉన్నాను అన్నయ్య గారు. నిన్న మంచి సస్పెన్స్‌లో ఆఫ్ చేసాడు సీరియల్లు. కోడల్ని ఆస్తి కోసం అత్త ఆడపడుచులు విషం పెట్టి చంపుదామా? లారీతో యాక్సిడెంట్ చేసి చంపుదామా అని అడిగి అక్కడికి ఆఫ్ చేశారు. ఈరోజు ఎపిసోడ్‌లో తెలుస్తుందండి. అర్జెంట్‌గా ఇప్పుడు మొదలవుతది, ఎళ్ళాలి అన్నయ్య గారు. లేతే టెన్షన్‌తో బుర్ర పగిలిపోయేట్టు ఉందని చెప్పింది. మరి ఏంటమ్మా నీ ప్రాబ్లము? ఓ పని చెయ్యి, ఆహ్, మా ఫ్రెండ్‌కి చెప్పు, తాగుడు మానేస్తే నేను సీరియల్స్ మానేస్తానని చెప్పు అన్నా. అందులో తప్పేముందండి? నేనేం తప్పు చెప్పానా? సర్రున లేసి సీరియస్‌గా మొఖం పెట్టి చక్కగా పోయింది. మళ్ళా అప్పటినుంచి కనపడితే ఒట్టు, కనపడినా పలకరిస్తే మొఖం చాటేసుకుపోతుంది. నేను ఇంతవరకు డబ్బు అప్పిస్తేనే స్నేహం చెడిపోతదనుకునేవాడిని. సలహాలు చెప్తే గూడా స్నేహం పోతుందండోయ్! తర్వాత మా ఆవిడ అక్షింతలేసిందనుకోండి, మీకు అడ్డమైన సలహాలు చెప్తారండి. ఎందుకంటే ఆమె కూడా టీవీ సీరియల్స్ అడిక్ట్. మరి ఆహ్, లాంగ్ వీడియో చేద్దాం అనుకున్నా గానీ, సర్లే మీరు చూస్తారో లేదో అని ముందు ఈ షార్ట్ వీడియో రిలీజ్ చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి నా రానా డైలీ టాక్స్‌కి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తానండి. మళ్ళా కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే అండి.